హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఓఎంఎన్ఎస్ అకాడమీ. అర్థమెటిక్లో భాగంగా లాభ నష్టాలు మరియు రుసుముకు సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన కొన్ని సమస్యలు చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఒకడు డజన్ పెన్సిళ్లను రూపాయలు 5 రూపాయల 40 పైసలకు కొని ఒక్కొక్కటి 54 పైసలకు అమ్మాడు. లాభ శాతం ఎంత? లాభ శాతం ఎంత? క్వశ్చన్లో ఏం అడిగింది ఫ్రెండ్స్? ఇక్కడ లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, లాభ శాతం ఎంత? ప్రాఫిట్ పర్సెంట్. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంట్ అడుగుతారు. ప్రాఫిట్ పర్సెంట్ కావాలంటే ఏం చేయాలి? ప్రాఫిట్ బై కొన్న వెల ఇంటూ 100. ప్రాఫిట్ బై కొన్న వెల ఇంటూ 100. చూడండి, ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ ఎల్లప్పుడు మనం దేనిలో క్యాలిక్యులేట్ చేస్తాం? కాస్ట్ ప్రైస్లో, కొన్న వెలలో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, కొన్న వెలలో క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఇక్కడ ఆల్రెడీ ఉంది ఫార్ములా, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ఇక్కడ ప్రాఫిట్ కనుక్కోవాలంటే ఏం కనుక్కోవాలి? ఇక్కడ మనం సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్ ఉన్నప్పుడు మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ లెస్ దెన్ కాస్ట్ ప్రైస్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? లాస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు ఏమొస్తుంది? లాస్ వస్తుంది. ఇది అవసరం లేదు ఇక్కడ మనకు. ఇక్కడ ఏముంది? మనకు ప్రాఫిట్ కావాలా. ప్రాఫిట్ కావాలంటే ఏం కావాలా మనకు? సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా పెద్దగా ఉండాలి. చూద్దాం, పెద్దగా ఉందో చిన్నగా ఉందో. సో చూడండి, కొన్న వేల ఎంత ఉంది? అక్కడ 5 రూపీస్ 40 పైసా ఉంది. ఇక్కడ డజన్ పెన్లను ఎంత కొన్నాడు? 5 రూపీస్ 40 పైసా కొన్నాడు. ఒక్కొక్క పెన్సిల్ని ఎంత కమ్మిండు? 54 పెన్సిల్ కమ్మిండు. ఒక్కొక్క పెన్సిల్ని 54 పైసలకు అమ్మితే సో 12 పెన్సిల్స్ ఉన్నాయి కదా, 12 ఇంటూ 54. 12 ఇంటూ 54 ఇది చూడండి, 12 ఇంటూ 50. 54 పైసలు అంటే ఎంత అండి? 0.54. 0.54. 12 ఇంటూ 0.54. 0.54 అంటే ఎంత? 54 పైసే. సో మొత్తం రెండింటిని మల్టిపుల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 6.48 రూపీస్ వస్తుంది. 6.48 రూపీస్ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 5 రూపీస్ 40 పైసే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 5 రూపీస్ 40 పైసే అండ్ 6 రూపీస్ 48 రూపీస్. చూడండి, 5 రూపీస్ 40 పైసే అనేది కొన్న వేల. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందండి? 6 రూపీస్ 48 ఎన్పి, అంటే 48 పైసే ఉంది. చూడండి, రెండిట్లో ఏది పెద్దగా ఉంది? సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అనేది పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది, లాభం వస్తుంది. లాభం రావాలంటే ఏం చేయాలా? సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ సబ్స్ట్రాక్ట్ చేయాలి. చూడండి, ఇక్కడ చేసేసాం. లాభము 6.48 మైనస్ 5.08, 5.40 సబ్స్ట్రాక్ట్ చేస్తే 1.08 వస్తుంది. 1.08. సో మనం ప్రాఫిట్ పర్సెంట్ కనుక్కోవాలంటే ఇక్కడ ఏంది? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఇక్కడ లాభము ఇంటూ కొన్న వేల, లాభము ఇంటూ 100 బై కొన్న వేల, లాభము ఇంటూ 100 బై కొన్న వేల. ఈ ఫార్ములా ఉపయోగించి మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కుంటాం. లాభం ఎంత వచ్చింది? ఇక్కడ 1.08 ఇంటూ 100. 1.08 ఇంటూ 100 బై 5.40. 5.40 దీన్ని అంతా సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? 20% వస్తుంది. సో ఇంత లాభం వచ్చింది అతనికి, 20% లాభం వచ్చింది. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, సెకండ్ క్వశ్చన్. ఒకడొక సైకిల్ను రూపాయలు 500లకు కొనాడు. ఎంత కొన్నాడండి? రూపాయలు 1000 రూపాయలు. రూపాయలు 1000 రూపాయలకు కొన్నాడు. ఇంతలో సైకిళ్ళ ధరలు తగ్గిపోవచ్చే రూపాయలు 900లకు అమ్మాడు. ఒక్కొక్కటి ఎంత కమ్మాడు? రూపాయలు 900లకు అమ్మాడు. అతనికి ఎంత శాతం నష్టం వచ్చాను? ఎంత శాతం నష్టం వచ్చాను? చూడండి, ఏం కనుక్కోవాలండి ఇక్కడ? ఎంత శాతం నష్టం వచ్చాను అని కనుక్కోవాలి. ఎంత శాతం నష్టం వచ్చాను? ఎంత శాతం నష్టం వచ్చాను అంటే లాస్ పర్సెంట్. ఏం కనుక్కోవాలండి? లాస్ పర్సెంట్. లాస్ పర్సెంట్ అంటే ఎంత? లాస్ బై సిపి. ఇంతకుముందు చెప్పిన కదా, ప్రాఫిట్ కానీ లాస్ కానీ దేనిలో క్యాలిక్యులేట్ చేయాలా? సిపిలో క్యాలిక్యులేట్ చేయాలా. సిపి అంటే ఏంది? కాస్ట్ ప్రైస్, కొన్న వేల. లాస్ బై సిపి అంటూ 100. సో ఇక్కడ సిపి ఎంత ఉందని చూద్దాం. ఫస్ట్ సిపి ఎంత ఉంది అంటే కొన్న వేల. సైకిల్ను కొన్న వేల ఎంత ఉంది? 1000 రూపాయలు. ఓకే, సైకిల్ను అమ్మిన వేల, ధరలు తగ్గిపోవడం చేత అమ్మిండు. ఎంత అమ్మిండు? 900 రూపాయలకు అమ్మిండు. 900 రూపాయలకు అమ్మిండు. ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది. చూడండి, కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఇస్ లెస్ దాన్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఇస్ లెస్ దాన్ కాస్ట్ ప్రైస్. సో అక్కడ ఏమవుతుందండి? లాస్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? లాస్ ఉంటుంది, అంటే నష్టము ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు నష్టము ఉంటుంది. ఓకే, ఎంత వచ్చింది లాస్? సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా చిన్నగా ఉంది. మీకు ఆల్రెడీ చూస్తే ఏర్పడిపోతుంది. 1000 రూపాయలు కాస్ట్ ప్రైస్ ఉంది, 900 సెల్లింగ్ ప్రైస్ ఉంది, కాబట్టి 100 రూపాయలు లాస్ వచ్చింది కదా. ఇక్కడ లాస్ ఫైండ్ చేయాలంటే ఎంత అండి? లాస్ ఫైండ్ చేయాలంటే సిపి ఎక్కువ ఉంది కదా, సిపిలోకి వెళ్ళి ఎస్పీ తీసేయాలి. సో సిపిలోకి వెళ్ళి ఎస్పీ తీసి ఎంత అండి? 1000 రూపాయలు మైనస్ 900. 1000 రూపాయలు మైనస్ 900 ఎంత వస్తుందండి? 100 రూపీస్ లాస్ వచ్చింది.
100 రూపీస్ లాస్ వచ్చిందండి. 100 రూపీస్ లాస్ వచ్చింది. సో 100 రూపీస్ లాస్ పర్సెంటేజ్ కావాలంటే ఏం కనుక్కోవాలండి? చూడండి ఏ ఫార్ములా ఉపయోగించాలా? లాస్ బై సిపి ఇంటూ 100. సో లాస్ పర్సెంటేజ్ లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ ఎంత అండి? 100. సిపి ఎంత అండి? 1000 ఇంటూ 100. 2 zeros 2 0 క్యాన్సల్, 2 zeros 2 0 క్యాన్సల్, 1 0 1 0 క్యాన్సల్. ఎంత లాస్ అండి? 10% లాస్. ఎంత లాస్? 10% లాస్. ఓకే, ఇలా సింపుల్గా చేసేయచ్చు. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక్కడొక ఇంటిని రూపాయలు 22,500కు కొని రూపాయలు 1,500కు మరమ్మతుకై ఖర్చు చేసింది. పిమ్మట రూపాయలు 26,400కు అమ్మిండు. అతనికి లాభ శాతం ఎంత? ఫస్ట్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు చూసుకోండి. లాభ శాతం ఎంత అడుగుతుంది. సో లాభ శాతం ఎంత అంటే ప్రాఫిట్ పర్సెంట్. ఫార్ములా ఏంటి గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ఇక్కడ మనం ప్రాఫిట్ కనుక్కోవాలా, సిపిగా? సిపి ఆల్రెడీ ఉంది చూడండి, 22,500 సిపి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 22,500 కొన్న తర్వాత అతని ఇంటికి మరమ్మతులు చేయించండు. ఎంత ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించండు? 1,500 ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించండు. ఇవన్నీ కూడా కొన్న వేల కిందకి వస్తాయి. అడిషనల్గా ఏదైతే ఎక్స్పెండిచర్ చేస్తాడో అవన్నీ కూడా కొన్న వేల కిందకి వస్తాయి. చూడండి, ఇప్పుడు మనం ఇంటిని కొన్న వేల ఎంత? 22,500. తర్వాత మరమ్మతులకు ఎంత ఖర్చు చేసిండు? 1,500 ఖర్చు చేసిండు. ఇదంతా కూడా టోటల్ చేద్దాం. 0 0 5 5 10 0 1 క్యారీ 2 1 ప్లస్ 3 3 1 4. ఓకే, 24,000. ఈ 24,000 ఏమవుతుంది అండి? కొన్న వేల అవుతుంది. 24,000 ఏమవుతుంది? కొన్న వేల అవుతుంది. అర్థమవుతుందా? మనం ఏదైతే అడిషనల్ ఎక్స్పెండిచర్ చేస్తామో అవన్నీ కూడా ఏమవుతుంది? కొన్న వేల కిందికి వస్తుంది. ఓకే, 24,000 అనేది కొన్న వేల. ఎంత కమ్మిండు చూద్దాం. ఎంత కమ్మిండు? ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిండు కదా, 26,400 కమ్మి. 26,400 కమ్మి. మీకు రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఏది ఎక్కువ కనిపిస్తుంది? అక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ కనిపించినప్పుడు అక్కడ లాభమా నష్టమా? లాభం వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ కనిపించినప్పుడు ఏమవుతుంది? లాభం వస్తుంది. సో ఎంత లాభం వచ్చింది? ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే మనం ఏం చేస్తాం? సెల్లింగ్ ప్రైస్ మైనస్ సిపి కాస్ట్ ప్రైస్ చేస్తాం. చేయండి, 26,400 మైనస్ 24,000 సబ్స్ట్రాక్ట్ చేయండి. 26,400 మైనస్ 24,000 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి? 2,400. ఎంత లాభం వచ్చింది? 2,400. ఓకే, 2,400 లాభం వచ్చింది. లాభ శాతం కనుక్కోవాలంటే ఏం చేయాలి? లాభ శాతం కనుక్కోవాలంటే పైన ఫార్ములా రాసిన చూడండి, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. 2,400 2,400 అర్థమవుతుందండి? 2,400 బై కొన్న వేల ఎంత? 24,000 ఇంటూ 100. దాన్ని సింప్లిఫై చేయండి. ఏమొస్తుందండి? ఇగో 0 0 క్యాన్సల్. ఓకే, ఈ 0 క్యాన్సల్ అయిపోతుంది. 24 1 24, 24 10 240. ఎంత వచ్చింది సార్? 240. సారీ 240 కదా, 10%. ఎంత లాభం వచ్చింది? 10% వచ్చింది. ఎంత లాభం వచ్చింది? 10% లాభం వచ్చింది. ఎంత ఈజీ ఉందండి. మీకు ఏం తెలియాలి ఇక్కడ? లాభ శాతం కానీ నష్ట శాతం కానీ తెలిసినప్పుడు ఫార్ములా తెలియాలి. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 లాభ శాతం, నష్ట శాతం అంటే లాస్ బై సిపి ఇంటూ 100. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ పదండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పుస్తక వ్యాపారి రూపాయలు 12,000 గల పుస్తకాలు 300 కొన్నాడు. పిమ్మట వాటిని 15% లాభానికి అమ్మిన ఒక్కొక్క పుస్తకము అమ్మిన వెల ఎంత? ఇక్కడ మనం ఫస్ట్ కొన్న వెల కనుక్కుందాం. ఒక్కొక్క పుస్తకం అమ్మిన వెల కావాలంటే మనకు ఆ మొత్తం పుస్తకాల యొక్క అమ్మిన వెల కావాలి. ఆ మొత్తం పుస్తకాల యొక్క అమ్మిన వెల కనుక్కున్న తర్వాత ఆ 300 పుస్తకాలు ఉన్నాయి కదా, మొత్తం ఆ 300 పుస్తకాలతో మనం డివైడ్ చేస్తే మనకు ఒక్కొక్క పుస్తకం వెల వస్తుందండి. ఇది క్వశ్చన్ అండి. మొత్తం పుస్తకాల అమ్మిన వెల కనుక్కున్న తర్వాత ఆ అమ్మిన వెలను పుస్తకాల సంఖ్యతోని
భాగిస్తే మనకు ఒక్కొక్క పుస్తకం అమ్మిన వేల వస్తుంది. చూడండి ఫస్ట్ మనం కొన్న వేల ఏందో కనుక్కుందాం. సో మొత్తం పుస్తకాలు ఎన్ని, ఒక్కొక్క పుస్తకం ధర ఎంత అండి 12. మొత్తం పుస్తకాలు ఎంత 300 300. సో కొన్న వేల ఏమవుతుందండి 12 ముళ్ళ 36 3600. సో కొన్న వేల 3600 రూపీస్. కొన్న వేల 3600 రూపీస్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఇది మనం కొన్న వేల ఏమనుకుందామంటే 100%కు 3600 అనుకుందాం. 100%కు 3600 రూపీస్ అనుకుందాం. 100%కు 3000 అంటే 100% కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ లాభం ఎంత వచ్చింది 15% ఎక్కువ లాభం వచ్చింది. 15% లాభానికి అమ్మిండు. 15% లాభానికి అమ్మిండు అంటే 100కు 15% అంటే ఎంత అవుతుంది 115% ఎంత అని అడుగుతుంది క్వశ్చన్. మన క్వశ్చన్ ఏంది, మనం ఇప్పుడు ఏం కనుక్కుంటున్నాం, మొత్తం పుస్తకాల యొక్క అమ్మిన వేల కనుక్కుంటున్నాం. సో 100% మనం 3600 వేసుకుంటే 100 మీద ఒక 15% లాభానికి ఎక్కువ అమ్మిండు కాబట్టి 115%కి ఎంత ఫస్ట్ ఫైండ్ చేద్దాం. సో యూనిటరీ మెథడ్తోని 115 ఇంటూ 3600 by 100. 115 into 3600 by 100. 2 zeros cancel. 2 zeros cancel. ఇక్కడ ఏం మిగిలిందండి 115 into 36. ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి. 115 into 36 మల్టిపుల్ చేస్తే 4140 వస్తుంది. 4140 4140 4140 రూపీస్ అండి. 4140 రూపాయలు. ఓకే, 4140కి అమ్మిండు. మొత్తం సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి ఇక్కడ మొత్తం పుస్తకాలు అమ్మిన వేల 4140 రూపాయలు. 4140 రూపాయలు. ఇప్పుడు మొత్తం పుస్తకాల అమ్మిన వేల కనుక్కున్నామండి. మొత్తం పుస్తకాల అమ్మిన వేల కనుక్కున్నాం. ఓకే, ఒక్కొక్క పుస్తకము అమ్మిన వేల కావాలండి. ఒక్కొక్క పుస్తకం అమ్మిన వేల కావాలంటే ఈ మొత్తం పుస్తకాల అమ్మిన వేలను పుస్తకాల సంఖ్యతోని డివైడ్ చేయాలండి. పుస్తకాల సంఖ్యతో డివైడ్ చేస్తే ఎంత వస్తుందండి 13 రూపాయల 80 పైసలకు అమ్మిండు. 13 రూపాయల 80 పైసలకు ఒక్కొక్క పుస్తకం అమ్మిండండి. 13 రూపాయల 80 పైసలకు ఒక్కొక్క పుస్తకంను అమ్మిండు. ఓకే, అర్థమైందా? సింపుల్ అండి. చూడండి ఫస్ట్ మనం ఏం కనుక్కున్నాం, ఇక్కడ 12 రూపాయలు ఒక్కొక్క పుస్తకం ధర 12 రూపాయలు. మొత్తం 300 పుస్తకాలు ఉన్నాయి. సో 12 into 300 చేయండి 3600. ఇది కొన్న వేల వస్తుంది. ఓకే, మనం ఇది 100% కంపేర్ చేసినాం. ఇది 100% 3600 అనుకుంటే 100 మీద 15% లాభం వచ్చింది అంటే మనం 115% అనుకో. సో 115%కి ఎన్ని రూపాయలు అనుకున్నామా? సో 115%కి ఎన్ని రూపాయలు అనుకున్నాం. సో యూనిటరీ మెథడ్తోని 150 into 3600 by 100 అండి. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందండి 4140 వస్తుంది. సో ఇది 4140 ఏంటండి సెల్లింగ్ ప్రైస్ అంటే మొత్తం పుస్తకాలు అమ్మిన వేల. మొత్తం పుస్తకాలు అమ్మిన వేల. ఈ మొత్తం పుస్తకాలు అమ్మిన వేలను పుస్తకాల సంఖ్యతో భాగిస్తే మనకేమొస్తుంది ఒక్కొక్క పుస్తకం అమ్మిన వేల వస్తుంది. ఏమొస్తుంది ఒక్కొక్క పుస్తకం అమ్మిన వేల వస్తుంది. ఓకే, ఇది 4th ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 5th ప్రాబ్లం. 5th ప్రాబ్లం చూడండి. 5th ప్రాబ్లం. ఒక పండ్ల వ్యాపారి కమలా పండ్లను డజను రూపాయలు 5 చొప్పున అతను వాటిని 4% నష్టానికి అమ్మవలసి వచ్చాను. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డజన్ కమలా పండ్లను 5 రూపాయల చొప్పున కొన్నాడు. 5 రూపాయల చొప్పున కొని 4% నష్టానికి అమ్మాడు. 4% నష్టానికి అమ్మితే అమ్మవలసి వచ్చిన తర్వాత ఒక్కొక్క కమలా పండు అమ్మిన విల ఎంత? 4% నష్టానికి అమ్మిండు కదా, అమ్మిన తర్వాత ఒక్కొక్క కమలా పండు అమ్మిన విల ఎంత అడుగుతుంది. ఇంతకుముందు ప్రాబ్లంలో 15% లాభానికి అమ్మినప్పుడు ఒక్కొక్క పుస్తకము ధర కనుక్కున్నాం. ఇక్కడ 4% నష్టానికి అమ్మిండు. ఇక్కడ ఏం కనుక్కోవాలా ఒక్కొక్క పండు అమ్మిన వేళ కనుక్కోవాలి. సేమ్ అంతేనండి. మనం ఏం కనుక్కుంటాం ఫస్ట్ ఇక్కడ ఎస్పీ కనుక్కుంటాం అంటే సెల్లింగ్ ప్రైస్ కనుక్కుంటాం. మొత్తం పుస్తకాలన్నీ 12 డివైడ్ చేస్తాం. ఇది మొత్తం అమ్మిన వేళ మనం 12 పుస్తకాలతో డివైడ్ చేస్తే 12 కమలా పండ్లతో డివైడ్ చేస్తే ఏమొస్తుందండి ఒక్కొక్క కమలా పండు ధర వస్తుంది. ఒక్కొక్క కమలా పండు అమ్మిన వేళ వస్తుంది. చూడండి డజన్ అంటే 12 ఎందుకు రాసిన ఇక్కడ డజన్ కాబట్టి 12 రాసిన. చూడండి 12 పండ్లను 12 పండ్లను ఎంత కొన్నాడు 5 రూపీస్ కొన్నాడు. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుందండి 5 రూపీస్ అనుకుందాం. ఓకే, కాస్ట్ ప్రైస్ 5 రూపీస్ అర్థమవుతుందా? కాస్ట్ ప్రైస్ 5 రూపీస్. దీన్ని మనం నష్టం ఎంత నష్టం కనుక్కున్నాడు. లాస్ పర్సెంట్ ఎంత ఉంది 4% లాస్. 4%
నష్టం కమ్మిండు. సో చూడండి ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే దీన్ని మనం కాస్ట్ ప్రైస్ను 100% కంపేర్ చేద్దాం. ఓకే, 100%కి 5 రూపీస్. నష్టం ఎంత ఉంది ఇక్కడ? 4 రూపీస్ నష్టం, 4% నష్టమైంది కదా. ఈ 100 నుంచి 4% తీసేద్దాం. ఎంత వస్తుందండి? 96%. అంటే 96% కమ్మిండు. 100% 5 రూపీస్, 4% నష్టంతో అమ్మితే అంటే 96%కు అమ్మిండు. ఎంత? దీని వాల్యూ ఎంత? 96% వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతుంది. సో 96 ఇంటూ దీని ఎట్లా చేసింది? 96 96 ఇంటూ 5/100, 96 ఇంటూ 5/100, 96 ఇంటూ 5/100 సింప్లిఫై చేద్దాం. 96 ఇంటూ 5/100 సింప్లిఫై చేస్తే ఎంత కమ్మిండు? 4 రూపీస్ 80 పైసే కమ్మిండు. అర్థమవుతుందా? మొత్తం పని ఎంత కమ్మిండు? 4 రూపీస్ 80 పైసే. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 4 రూపీస్ 80 పైసే. చూడండి 5 రూపాయల కొన్నాడు, కాస్ట్ ప్రైస్ 4 రూపీస్ 80 పైసే కమ్మిండు. అంటే నష్టం వచ్చింది. ఎంత శాతం నష్టం వచ్చింది? ఇక్కడ ప్రాబ్లంలో వచ్చింది మనకు 4% నష్టం వచ్చింది. 4% నష్టం కమ్మిండు. అయితే ఒక్కొక్క కమలా పండు అమ్మిన వేల ఎంత అని అడుగుతున్నాడు. సో ఒక్కొక్క కమలా పండు అమ్మిన వేల అంటే మొత్తం పనులన్నీ ఇక్కడ డజన్ కదా, డజన్ అంటే ఎంత? 12. సో 480ని 4.80ను అంటే 4 రూపాయల 80 పైసలను 12 తోని డివైడ్ చేయాలి. సో 12 1 12, 12 4 48, 12 4 48. అంటే ఒక్కొక్క కమలా పండును ఎంత కమ్మిండండి? 40 పైసలకు కమ్మిండు. ఒక్కొక్క కమలా పండు ఎంత కమ్మిండు? 40 పైసలకు కమ్మిండు. అర్థమవుతుందా? ఎంత సింపుల్ ప్రాబ్లం అండి. అర్థమైతే ఈజీ అండి. సో ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అర్థమైపోతుందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.